అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష తప్పుగా మాత్రం మాట్లాడేది. వచ్చింది సమ్మర్ కాబట్టి అందరూ గుడ్డలు తిరుగుతుంటే ఎంతో చల్లగా ఉంటుందని అలా చెప్పి అలా వచ్చాడు విజయవాడకి. వచ్చి మళ్ళీ 4 డైలాగులు వేసి వెళ్ళాడు. ఏది ప్రభుత్వం మారితే పోలీసులు బొడ్లోడు తీసుకొడతా, ఈ విధంగా మాట్లాడతాం కరెక్టే అంటావా? అన్నేసినాడు. మంచి రోజులు వస్తాయి. అక్క చెల్లెమ్మలకు అన్న తమ్ములకు మా ప్రభుత్వం ఉందని తెలియడానికి అలాంటి సినిమా డైలాగులు 4-5 వేసిపోతా అప్పుడప్పుడు గుడ్డలూరు తీసి కొడతానన్నది తప్పుగా అనుకోలేకూడదు. అధ్యక్ష తప్పుగా మాత్రం మాట్లాడేది. వచ్చింది సమ్మర్ కాబట్టి అందరూ గుడ్డలూరు తీసి తిరుగుతుంటే ఎంతో చల్లగా ఉంటుందని అలా చెప్పారు అంతేగాని ఎవరిని గుడ్డలూరు తీసి కొడతానలేదు. మా ప్రభుత్వం లేక మమ్మల్ని గుడ్డలూరు తీసి కొడతారని మేము భయపడుతుంటే మేమెందుకు కొడతాం అధ్యక్ష చెప్పండి. అయితే మరి వంశీ కోసం విజయవాడ వచ్చాడు ఆయన. వంశీ తప్పు చేశాడు కదా, తప్పు చేయబట్టే జైల్లో ఉన్నాడు. మరి అతను కాపాడడానికి వచ్చిన ఇతను నాయకుడు అవుతాడా? వంశీ నిజంగానే హీరో లాంటి మెటీరియల్. నారా చంద్రబాబు నాయుడు కూడా వంశీ లెక్క అందంగా ఉండడు. నారా రోహిత్ కూడా చంద్రబాబు లెక్క వంశీ లెక్క అందంగా ఉండడు. ఆ వంశీ హీరో మెటీరియల్. ఇప్పుడే రోబో 3 తీద్దామని వంశీ వెళ్తుంటే అరెస్ట్ చేసి జైల్లో దిగారు. అది మా ప్రభుత్వంలో చాలా అంటే చాలా బాధపడుతున్నా అధ్యక్ష. ఒకటి చెప్తాను, మా ప్రభుత్వానికి మొదటి మెట్టు మళ్ళీ ఎక్కుదామని లోపు ఆ రెడ్ బుక్ తీసుకొచ్చాడు నారా లోహిత్. ఏదో తమిళ సిరీస్ చూసి ఆ సినిమాలో రెడ్ బుక్ ఉంటుంది, ఆ మాదిరిగా దీంట్లో కూడా తీసుకొచ్చి మా ప్రభుత్వాన్ని మొత్తం తారాలోకానికి తీసుకుపోదామని ఆ రెడ్ బుక్ తీసుకొచ్చారు అధ్యక్ష. నేను మాత్రం దీన్ని ఖండించను. కుంభపాకం లెక్క రెడ్ బుక్ లో కూడా రాసి ఉంటే మా ఒక పార్టీ అధ్యక్షులు కూడా అదే పాకంలో వేపేస్తారని నేనైతే అనుకుంటున్నాను అధ్యక్ష. ఒకటైతే చెప్తున్నాను, ఈ చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి కాడి నుంచి గేదె పాలే కాదు జనాలకు పాలన కూడా మంచిగా చేయలేదు. అందుకే ఈ జగన్ ని మళ్ళీ రప్పియండి, సర్వనాశనం చేయడానికి అందరినీ సంతోషంగా ఉంచడానికి నేను మీ ముందుకు వచ్చానని చెప్తున్నాను అధ్యక్ష.